షలోం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 20. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. యు ఇంటెండెడ్ టు హార్మ్ మీ, బట్ గాడ్ ఇంటెండెడ్ ఇట్ ఫర్ గుడ్ టు అకాంప్లిష్ వాట్ ఈస్ నౌ బీయింగ్ డన్, ద సేవింగ్ ఆఫ్ మెనీ లైఫ్స్. ఆదికాండము 39వ అధ్యాయంలో చూస్తే యోసేపు ఎంతో దీనస్థితిలో ఉన్నట్లు చూస్తాం. తోబుట్టువులు గతంలో బానిసగా అమ్మేస్తారు, ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా కొన్ని సంవత్సరాలు యోసేపు జీవితంలో నిరాశ, అవమానాన్ని ఎదుర్కొన్నటువంటి సంఘటనలే. బట్ గాడ్స్ హ్యాండ్స్ ఆర్ ఆల్ ఓవర్ ఇట్. మహోన్నతిని హస్తం అతనికి తోడుగా ఉండి నడిపించింది. దేవాది దేవుని బలిష్టమైన హస్తముల క్రింద దీనమనస్కుడై తగ్గించుకుని జీవించిన యోసేపును దేవుడు తగిన సమయంలో ఉన్నత స్థానంలో నిలవబెట్టారు. చెరసాల నుండి ఏకంగా దేశ ఉపాధ్యక్ష పదవికి ప్రమోట్ అయ్యాడు. ఇప్పటి ఇతని స్థానమును బట్టి ఆ తర్వాత తన కుటుంబాన్ని కరువు నుండి కాపాడి పోషించగలుగుతాడు. కాబట్టి దేవుడు ఎలాంటి స్థితినైనా తన నామం మహిమార్థమై వాడుకొనగలరని ఈనాటి వాగ్దానము ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. అండ్ దట్ ఇంక్లూడ్స్ యువర్ సిచ్యువేషన్ టుడే. ఈరోజు మీరే స్థితి గుండా వెళ్తున్నా సరే గుర్తుంచుకోండి, దేవుడు ఇంకా మీ పట్ల గివప్ చేయలేదు. గాడ్ హ్యాస్ నాట్ లెట్ గో, హీఈస్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. పరిపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్తం మా మేలు కొరకే సమకూడి జరుగుచున్నాయని జ్ఞాపకం చేసినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.